ఎన్టీఆర్ జిల్లా పశ్చిమ నియోజకవర్గంలోని 54వ డివిజన్ పంచా సెంటర్లోని వీధుల్లో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటించారు. వరద బాధితులకు అందిస్తున్న అత్యవసర సరుకులు, వాటర్ బాటిల్స్, ఫుడ్ ప్యాకెట్స్ ను మంత్రి పరిశీలించారు. వీధుల్లో ఉన్న మహిళలకు అందుతున్న సాయం గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ సొంత ఖర్చులతో తీసుకువచ్చిన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రజలు వరదలతో అల్లాడిపోతుంటే జగన్ లండన్ వెళ్లడానికి ఏర్పాట్లు చేస్తున్నారని, జగన్ కి ప్రజల పట్ల ఉన్న నిబద్ధత ఏంటో అర్థమవుతోందని సుభాష్ అన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలను మా ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, వైసీపీ నేతలు చేతనైతే సాయం చేయాలి తప్ప తప్పుడు విమర్శలు చేస్తే సహించేది లేదని మంత్రి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేసిన తీరు అందరి చేత అందరూ కూడా శభాష్ అని అంటూ ఉన్నారు. మేము సగౌరవంగా కాలరెత్తుకుని చెప్పగలుగుతున్నాం. ఈ యొక్క వరద ఉధృత ఎంత దారుణంగా వచ్చిందో అంతే స్పీడ్గా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇటు యంత్రాంగంతో, ఇటు మంత్రులతో, ఎమ్మెల్యేలతో కూడా మేము నిరంతరం ప్రజల్లోనే ఉండండి అని చెప్పడం జరిగింది. ఈరోజు ఈ విపత్తుని ఎంత స్పీడ్గా ఎంతైతే సమర్థవంతంగా ఎదుర్కొన్నారో మనం చూడవచ్చు. ఆయన ఈ ఆంధ్రప్రదేశ్కి టార్చ్ బేరర్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. మరి అలాగే జగన్ గారు రావడం, ₹1 కోటి కంటి తుడుపు చర్యగా ఇచ్చేయడం, మరి లండన్ వెళ్ళి ప్రయత్నంలో ఉన్నారు. ఆయనకి వాగుకి నదికి తెలియని పరిస్థితి, అంటే అవగాహన లేని పరిస్థితి. మరి ఇంకా ఆయన గురించి ఎంత తక్కువ ఉంటే అంత మాట్లాడటం మంచిది. ఆయన గురించి మాట్లాడుకుని ఇది కూడా లేదు. ఎందుకంటే నిరంతరం నైట్ 2:30 వరకు ఆయన పనిచేస్తూ ఉన్నారు. మమ్మల్ని అందరినీ కూడా జనాల్లో ఉండమన్నారు. జనస్పందన కూడా విశేషంగా వాళ్ళందరూ కూడా ఎదురుకొచ్చి మాకు అన్ని అందుతున్నాయని కృతజ్ఞతాభావంతో ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద